జగన్మోహన్ రెడ్డి బలం ఉన్నప్పుడు ఒకలా ఉంటాడు, బలం లేనప్పుడు ఒకలా ఉంటాడు. 151 సీట్లు ఉన్నాయనే అధికార మదంతో ఆయనతో పాటు ఆయన ఎమ్మెల్యేలు, పనికిమాలిన మంత్రులు అసెంబ్లీలో ఈ సినిమా డైలాగులు ఒక బిగ్ బాస్ లాగానే చేసేవాళ్ళు. మొత్తం ప్రతిపక్షాలని పెద్ద చిన్న తారతమ్యం లేకుండా బూతులతో నింపేసేవాళ్ళు వాళ్ళ జీవితాలను. ప్రతిపక్షాలను అసెంబ్లీలోనే తిడుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డికి ఒకటే పని, నవ్వుకునే పని బలం ఉన్నప్పుడు. 11 సీట్లకు పడిపోగానే అదే అసెంబ్లీలో తనను కూడా ఎక్కడ అవమానిస్తారో అనే భయంతో మొహం మీద నిత్తుడు చుక్క లేకుండా బిగుసిపోయాడు. తంబినేల్లో చూడొచ్చు. 10 నిమిషాల కంటే ఎక్కువసేపు ఉంటే పానం పద్దేమో జగన్మోహన్ రెడ్డికి అనే విధంగా ఆ ముఖంలో ఎక్స్ప్రెషన్ కనపడింది. ఏదో తన అభిమానులు బిల్డప్ ఇవ్వాల్సిందే తప్ప సోషల్ మీడియాలో ఎక్స్లో తనలో ఇసుమంత ధైర్యం కూడా లేదని స్పష్టంగా కనబడుతుంది. అతకపాతాలకు తొక్కడం అంటే పవన్ కళ్యాణ్ అప్పట్లో అంతా ఏదో మామూలు రాజకీయంగా మాట్లాడుకున్నారు. ఇదే అతకపాతాలను తొక్కడం అంటే. జగన్ అతకపాతాలానికి తొక్కుతా అంటే ఆ మాటలో ఆ పౌరుషము, ఆ వాయిస్ అప్పట్లో అబ్బా అనిపించినా ఇంత సిన్సియర్గా జరుగుతుందని అనుకోలే. మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి అతకపాతాలానికి పడిపోయాడు. ఇంకేందంటే బిల్డప్, కొంత క్యాస్ట్ కమ్యూనిటీ బలము, కొంత మత బలము, కొంత తెగిచ్చి గంజాయి బ్యాచ్ బలము, ఇట్లా ఈదుకుంటా వస్తున్నాడు. తప్పదు 2029 ఆ 11 సీట్లు కాస్త 2-3కి పడిపోయేంత వరకు జగన్మోహన్ రెడ్డి ఈదక తప్పదు. ఇంకొక ఆప్షన్ లేదు. ఇప్పుడు రాజకీయాన్ని వదులుకుంటే కేసులు గీసులు అన్నీ ముసురుకుంటాయి. ఆ విధంగా కూడా జీవితానికి బలయ్యే ఛాన్స్ ఉంది.